హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మంచి కథ చెప్తాను. కేరళలోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన శామ్ మరియు సోఫియా దంపతులు తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆలోచనతో ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. 6 ఏళ్ల కుమారుడితో వారి జీవితం సాఫీగా సాగుతోంది. 2015 అక్టోబర్ 14 ఉదయం సోఫియా యథావిధిగా నిద్రలేసి చూసేసరికి తన పక్కన పడుకున్న భర్త శామ్ నోటి నుండి నురగలు వస్తున్నట్టు చూసి చాలా కంగారు పడింది. అతని శరీరం పూర్తిగా చల్లబడి అవయవాలు గడ్డగట్టినట్టు గట్టిపడి ఉన్నాయి. ఆమె వెంటనే అక్కడ దగ్గరలో నర్సుగా పనిచేస్తున్న తన సోదరి సోనియాకు, సమీపంలో నివసిస్తున్న స్నేహితురాలికి ఫోన్ చేసింది. సోనియా సలహా మేరకు సోఫియా ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేసింది. పారామెడికల్ టీం వచ్చినా శామ్ని కాపాడలేకపోయారు. ప్రాథమిక పరీక్షల్లో నిద్రలో గుండెపోటు వచ్చి మరణించినట్టు తేలింది. 33 ఏళ్ల శామ్ మరణం అందరినీ కలిసివేసింది. శామ్ మరణించిన 2 రోజుల తర్వాత అక్టోబర్ 16, 2015న శామ్ శవం కేరళకు చేరుకుంది. శామ్ తల్లిదండ్రులు తన కొడుకు మరణం గురించి తెలుసుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోఫియా శామ్ శవం పక్కన కూర్చుని కొంతసేపు ఏడుస్తూ, కొంతసేపు ఆకస్మిక స్థితిలోకి వెళ్ళిపోయేది. ఆమె శామ్ తలపై చేయి వేస్తూ అతను నుదుటిన ముద్దు పెట్టేది. ఆమె అనుభవిస్తున్న బాధను చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. 10 రోజుల తర్వాత కొడుకు చదువు మరియు ఆమె ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వెళ్ళవలసి వచ్చింది. వెళుతూ శామ్ తల్లిదండ్రులతో రెగ్యులర్గా మీతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటానని చెప్పి వెళ్ళింది. అప్పటి నుండి ప్రతి శనివారం సోఫియా ఆమె కొడుకు ఇద్దరూ కలిపి శామ్ తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడేవారు. కొన్ని రోజుల తర్వాత శనివారం ఆమె నుండి కాల్ రాకపోయేసరికి బిజీగా ఉందని సరిపెట్టుకున్నారు. నెక్స్ట్ వీక్ కూడా ఫోన్ రాకపోయేసరికి కంగారు పడిన వాళ్ళు సోఫియా అక్కకు కాల్ చేశారు. ఆమె చెప్పిన విషయం విన్న శామ్ తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అసలు మిస్టరీ ఏమిటంటే, శామ్ మరణించిన కొన్ని రోజుల్లోనే పోస్ట్మార్టం రిపోర్టు ఆస్ట్రేలియా పోలీసులకు అందినప్పుడు మరణానికి కారణం గుండెపోటు కాదని తేలింది. శామ్ రక్తంలో అధిక మోతాదులో సైనైడ్ మరియు క్లోనోజెపామ్ నిద్రమాత్రల జాడలు కనిపించాయి. ఇది స్పష్టంగా ఒక ప్రణాళికాబద్ధమైన హత్య అని పోలీసులు నిర్ధారించారు. ఆస్ట్రేలియా పోలీసులు హత్య కేసుల్లో చాలా నిశ్చితంగా దర్యాప్తు చేస్తారు. పోస్ట్మార్టం నివేదిక అందిన వెంటనే వారు సోఫియాను ప్రశ్నించడానికి వెళ్ళలేదు. బదులుగా వారు సోఫియా కదలికలు, ఫోన్ కాల్స్, బ్యాంక్ అకౌంట్స్ మరియు ట్రాన్సాక్షన్పై నెలల తరబడి నిఘా ఉంచారు. శామ్ మరణించిన 5 నెలల తర్వాత సోఫియా శామ్ కారును ఒక వ్యక్తికి బదిలీ చేసింది. అదే వ్యక్తితో జాయింట్ అకౌంట్ తెరిచి శామ్ ఖాతా నుండి మొత్తం డబ్బును ఆ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ వ్యక్తి అరుణ్ కమలాసనన్. అతను సోఫియాతో సన్నిహితంగా ఉంటున్నాడని పోలీసులు గుర్తించారు. ఆస్ట్రేలియా పోలీస్ శాఖ 1990 చివరిలో ప్రవేశపెట్టిన మిస్టర్ బిగ్ అనే దర్యాప్తు పద్ధతిని ఈ కేసులో ఉపయోగించారు. ఈ పద్ధతిలో ఒక రహస్య పోలీసు అధికారి మిస్టర్ బిగ్ నకిలీ నేరముఠా నాయకుడిగా నటించి అనుమానితులతో స్నేహం చేసి వారి నమ్మకాన్ని పొందుతాడు. ఈ కేసులో మిస్టర్ బిగ్ అరుణ్తో బార్లో స్నేహం చేసి నెమ్మదిగా అతని నుండి సత్యాన్ని రాబట్టాడు. ఒకరోజు సంభాషణలో అరుణ్ ప్రస్తుతం ఎవరినైనా చంపడం చాలా సులభమని, తాజాగా తన ప్రేయసి భర్తను సైనైడ్తో హత్య చేసినట్టు చెప్పాడు. ఈ సంభాషణ రహస్యంగా రికార్డు చేయబడింది. ఇది కోర్టులో కీలక సాక్ష్యంగా మారింది. పెళ్లికి ముందు సోఫియా కాలేజీ రోజుల్లో అరుణ్తో ప్రేమాన్ని నడిపి ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ ఇద్దరూ తరచూ కలుసుకుంటున్నారని తెలిసి శామ్ చాలా బాధపడ్డాడు. తన కొడుకు కోసం సోఫియాను క్షమించి మరో అవకాశం ఇచ్చాడు. అయితే సోఫియా మారలేదు. పైగా తనకి అరుణ్కి మధ్య అడ్డుగా ఉన్న శామ్ను తొలగించాలని భావించినట్టు పోలీసులు గుర్తించారు. అసలు మర్డర్ ప్లాన్ ఏం చేశారంటే, సోఫియా ముందుగా అరుణ్ని రహస్యంగా ఇంటికి పిలిచి శామ్కి తెలియకుండా దాచిపెట్టింది. ఆమె అరుణ్ ఇచ్చిన నిద్రమాత్రలను అవకాడో మిల్క్ షేక్లో కలిపి శామ్కు తాగించింది. శామ్ గాఢ నిద్రలో ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత దాక్కున్న అరుణ్ బయటకు వచ్చి తాను తెచ్చిన సైనైడ్ను నారింజ రసంలో కలిపాడు. వారిద్దరూ ఈ పాయిజన్ని శామ్ నోట్లో పోశారు.
సైనైడ్ అతని శరీరంలోకి ప్రవేశించి మరణానికి దారితీసింది. ఎన్నో రకాల విచారణల తర్వాత వీరిద్దరిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు. 2018 జనవరి 29న జ్యూరీ విచారణ ప్రారంభించింది. మొదట ఇద్దరూ నిర్దోషులమని వాదించారు. అయితే అరుణ్ మొత్తం నేరాన్ని తనపై వేసుకుని సోఫియాకు ఈ విషయం తెలియదని వాదించడానికి ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు సోఫియా మరియు అరుణ్ నుండి లభించిన రహస్య డైరీలను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు వారి వాదనలు నిలబడలేదు. పోలీసులు అరుణ్ ఉంటున్న ఫ్లాట్కి వెళ్ళి విచారించగా అక్కడ సీసీ కెమెరాల్లో అరుణ్ సోఫియా తరచుగా కలవటం గుర్తించారు. ఫ్లాట్లో అరుణ్తో కలిసి ఉంటున్న అజి పరమేశ్వరన్ సోఫియా తరచుగా అరుణ్ ఫ్లాట్కి వచ్చేదని సాక్ష్యం చెప్పాడు. ఆస్ట్రేలియన్ పోలీసుల రహస్య ఆపరేషన్ మిస్టర్ బిగ్ బార్లో తీసిన అరుణ్ రహస్య వీడియో కూడా నేరాన్ని రుజువు చేసింది. సోఫియా అరుణ్ కాల్ రికార్డులు, డైరీలు, ఆర్థిక నివేదికలు, వారు రహస్యంగా కలుసుకున్నప్పటి ఫోటోలు ఇవన్నీ వారిద్దరి నేరాన్ని నిరూపించడానికి తగిన ఆధారాలుగా ఉపయోగపడ్డాయి. చివరికి విక్టోరియా సుప్రీంకోర్టు అరుణ్ మరియు సోఫియా ఇద్దరూ శామ్ హత్యలో పాల్గొన్నారని, ఇది పూర్తిగా ప్రణాళికాబద్ధమైన నేరమని నిర్ధారించింది. 2018 ఆగస్టు 16న కోర్టు అరుణ్కి 24 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సోఫియాకు 22 సంవత్సరాల శిక్ష విధించింది. కోర్టు విచారణ సమయంలో సోఫియా భావరహితంగా ప్రవర్తించింది. శామ్ 9 ఏళ్ల కుమారుడిని సోఫియా సోదరి సోనియాకు అప్పగించారు. కానీ శామ్ తల్లిదండ్రులు తమ మనవడి కోసం ఇప్పటికీ పోరాడుతున్నారు. వివాహ వ్యవస్థని అపహాస్యం చేసి కొంతమంది పెడదారులు పట్టడం వల్ల రోజు రోజుకి ఇటువంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ కథలో తల్లిదండ్రులు తమ కొడుకును కోల్పోయారు. ఒక కొడుకు తన తండ్రిని కోల్పోయాడు. సమాజం ఒక మంచి పౌరుడిని కోల్పోయింది. మనుషుల మధ్య బంధాలు బాంధవ్యాలు ఎప్పుడూ చాలా గొప్పవి. వాటిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఉంటాను మరి, మీ డిఎస్.